వెల్కమ్ టు బీడీడీ న్యూస్. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలంలోని జగ్గంగూడ సంపన్బోల్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క గ్యారంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ వాణిరెడ్డి, మూడుచింతలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మనపల్లి నరసింహులు యాదవ్, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రవీందర్ రెడ్డి, కీసరగుట్ట బోర్డు మెంబర్ మణిగండ్ల నాగరాజు గుప్తా, గ్రామ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, ఉప సర్పంచ్ బుద్ధి శ్రీనివాస్, నాయకులు, వార్డు మెంబర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. త్వరగానే నెల లోపలే కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేయడం ఏ ప్రభుత్వంలో కానీ సాధ్యపడలేదు. 100% 6 గ్యారంటీ స్కీమ్లు, ఇల్లు లేని వారికి ఇల్లు, పింఛన్ లేని వారికి పింఛని, తెల్ల రేషన్ కార్డు, చేనేత మరియు ఇతర అంశాలన్నీ ఏవైతే మేనిఫెస్టోలో పొందుపరిచినామో ఆ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా చేస్తున్నాము. ఎవరైతే రేషన్ కార్డు లేదని బాధపడవలసిన అవసరం లేదు. ఆ ఫామ్లో ఒక న్యూ రేషన్ కార్డు అని ఫిలప్ చేస్తే సరిపోతుంది. దీని ద్వారా ముఖ్యమంత్రి గారికి మా మేడ్చల్ ప్రజల తరఫున పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ఆఫీసర్స్ అంతా మంచిగా పనిచేస్తారు. మరి ముఖ్యంగా గరీబులకు సేవ చేసే తత్వం మన కాంగ్రెస్ పార్టీ కనుక ఇచ్చిన మాట తప్పదనే విషయాన్ని మరోసారి మీ ద్వారా వ్యక్తపరుస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు తలపెట్టిన 6 గ్యారంటీల పథకాలు నిన్న నుండి స్టార్ట్ అయినాయి కాబట్టి ప్రతి ఒక్క గరీబులు కూడా ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, అలాగే ప్రతి ఒక్కరికి కూడా అవకాశం పింఛన్ ఉంది, గ్యాస్ 400 గ్యాస్ ఉంది, మళ్ళీ అలాగే 500 గ్యాసు, అలాగే ప్రతి ఒక్కరి కూడా మనము దీని ద్వారా పెట్టుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ, ఇలాంటి అవకాశం మరి ఎప్పుడు రాదు కాబట్టి కొత్త రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా రేషన్ కార్డు నెంబర్ అయితే ఏదైతే ఆప్షన్ ఉందో ఆ ఆప్షన్ దగ్గర న్యూ అని రాసి, ఆ న్యూ అనే రాసిన దగ్గర మిగతా సబ్మిట్ చేయాల్సిందిగా, ఆధార్ కార్డు ఓన్లీ, రేషన్ కార్డు నెంబర్ మాత్రమే దీనికి జిరాక్స్ పెట్టాల్సిందిగా కోరుతూ, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు కనుక ప్రతి ఒక్కరు కూడా గరీబులు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి 6 గ్యారంటీల్లో భాగంగా మన ప్రియతమ నేత రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం రోజునే 2 పథకాలపైన సంతకం చేయడం జరిగింది. ఒకటి ఉచిత బస్సు అయితే, రెండోది మహిళలకు ఉచిత బస్సు అయితే, రెండోది 5 లక్షల నుంచి 10 లక్షలకు ఆరోగ్య బీమా పథకం ప్రవేశపెట్టడం జరిగింది. గత వచ్చిన బాగానే ఇప్పుడే స్టార్ట్ అయింది. వస్తలేదు అదే మై వస్తలేదు. ఆయన టెస్ట్ చేసినాక నాకు
కూడా మేము రైతు భరోసా కానీ ఇవన్నీ ఇచ్చి ప్రతి ఒక్కరికి తోడ్పడడానికి ప్రభుత్వం ముందుకు సాగుతున్నది కాబట్టి ప్రతి అధికారి కూడా అన్ని రకాలుగా కూడా ఏది ప్రజలకు ముందుండి ప్రతి ఆఫీసర్ కూడా ఏకపక్షంగా కాకుండా ప్రజలతోని ప్రతి సంక్షేమ పథకాన్ని ఇవ్వాలని మా ముఖ్యమంత్రి గారి ఆదేశము. అలాగే ఈరోజు నుండి 28వ తారీఖు నుంచి 6వ తేదీ వరకు ప్రతి ఒక్కరికి ఇస్తామని కోరుకుంటున్నాం. చెప్తాం ఒక్క 2 నిమిషాలు అవన్నీ మీరు అటు చూసుకోలేదు.